హలో, నమస్తే. అందరూ చాలా హ్యాపీగా ఉన్నట్టున్నారు. గ్రూప్ 2, గ్రూప్ 3 ఎగ్జామ్స్ డేట్స్ కూడా మనకి అనౌన్స్ చేసేసారు కాబట్టి, ఇప్పుడు అందరూ హరీబరీగా ఉండుంటారు. ప్రిపరేషన్ స్టార్ట్ చేసేయాలి, ఏ కోచింగ్ సెంటర్‌కెళ్ళిపోవాలి, ఎక్కడ జాయిన్ అయిపోవాలి, ఏ ఇన్‌స్టిట్యూట్ బావుంది. ఇక యూట్యూబ్‌లో అందరూ ఎవరైతే ఇన్‌స్టిట్యూట్స్ ఉంటారో వాళ్ళు ఏవైతే సోషల్ మీడియాలో, ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్‌లో ఇన్‌స్టిట్యూట్స్, కోచింగ్ సెంటర్స్ ఉన్నాయో వాళ్ళ యొక్క పబ్లిసిటీ అనేది చాలా బాగా చేసుకుంటారు. ఈ 3 మంత్స్‌లో ఈ కోర్స్‌ని లాంచ్ చేస్తున్నాము. ఈ కోర్స్ చేసిన వాళ్ళు లాస్ట్ టైమ్ మేము ఈ కోర్స్ చేస్తే మాకు 30 క్వెషన్స్‌లో 25 మార్క్స్ వచ్చాయి, 20 మార్క్స్ వచ్చాయి. ఇలా అభ్యర్థుల్ని, నిరుద్యోగుల్ని మభ్యపెట్టేసే చాలా రకాలైనటువంటి యాడ్స్ ఇప్పుడు మనం బాగా చూస్తామనమాట. సో, ఇప్పుడు మనం ఏంటంటే చాలా తెలివిగా ఒక మంచి నిర్ణయం అనేది తీసుకోవాలి. సో, ఒకటి ఏంటంటే గ్రూప్స్ అనేటటువంటివి ఒక ప్రతిష్టాత్మకమైన ఎగ్జామ్స్ కోసం ఒక 3 నెలలు, 4 నెలలు కోచింగ్ అన్నదైతే సరిపోదు. అంత ఈజీగా అయితే అవ్వదు. దానికి ఒక 1 ఇయర్ కోచింగ్ అన్నదైతే కంపల్సరీ ఉండాలి. ఒక మంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్ కోచింగ్. అప్పుడు కూడా సరిపోతుంది అనైతే చెప్పలేము. ఇదేంటంటే ఫాస్ట్ ట్రాక్ లాంటిదే అనమాట. యాక్చువల్‌గా ఒకసారి కోచింగ్ తీసుకొని ఉండి, ఈ 3, 4 మంత్స్‌లో ఒక మెంటర్‌షిప్‌లా ఉంది అంటే ఓకే. దాన్ని మనం నమ్మొచ్చు. అంతేకానీ ఈ 3, 4 మంత్స్‌లో ద ఎంటైర్ సబ్జెక్ట్ 13 టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అది టీచ్ చేసేస్తాం. మీకు ప్రిలిమ్ క్వాలిఫై అవుతాము అని ఎవరైనా చెప్పినా సరే మీరైతే నమ్మకండి ప్లీజ్. సో, ఎందుకంటే మనం ఎన్నో ఆశలు పెట్టుకొని, ఎంతో టైం స్పెండ్ చేస్తూ, ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి, ఎంతో అదితో మనం ఆ ఇన్‌స్టిట్యూట్స్‌లో అడుగు పెడతాం. ఎంతో కష్టపడడానికి ట్రై చేస్తాం. కానీ అక్కడ మనకి తగినంత ప్రతిఫలం రాకపోతే అది ఎంత నిరుత్సాహంగా ఉంటుందో ఒక ప్రత్యర్థిగా, ఒక నిరుద్యోగిగా నాకవి బాగా తెలుసు. సో, మీ దగ్గర అంత డబ్బులు లేనప్పుడు, మీరు అంత ఎఫర్ట్ చేయలేనప్పుడు దయచేసి ఇలాంటి ప్రలోభాలకి లొంగకండి. చాలా మంచి ప్లాట్‌ఫార్మ్స్ ఉన్నాయి. ఫ్రీగా మనకి కరెంట్ అఫైర్స్ ఇచ్చే సోర్సెస్ ఉన్నాయి. ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్స్ కూడా కొన్నున్నాయి. సో, అలాంటివి ఏమైనా ఉంటే చూస్ చేసుకోండి. తెలివిగా ఏది చూస్ చేసుకోవాలి అన్నది ఆలోచించండి. టెన్షన్ పడకండి. ఫస్ట్ ఆలోచించండి. ఇంత సబ్జెక్ట్ 3 మంత్స్‌లో చెప్తారా? 3 మంత్స్‌లో చెప్తే ఆ చెప్పింది వినేసి మళ్ళీ అదంతా మనం చదివేయగలుగుతామా? అన్నది ఒకసారి ఆలోచించండి. ఆల్రెడీ మనం ఇదంతా చదివి ఉంటే ఈ టైంలో మనం దాన్ని రివైజ్ చేసుకొని దీని మీద ఎగ్జామ్స్‌లాగా రాసి లైక్ టెస్ట్ సిరీస్‌లాగా రాస్తే అప్పుడు మనకేదైనా యూజ్ ఉంటుంది. అంతేకానీ అనవసరమైన మాటలు విని అనవసరంగా డబ్బులు వేస్ట్ చేసుకోకండి ఫ్రెండ్స్. జాగ్రత్తగా ఆలోచించండి. డబ్బులెవరికీ ఊరికే రావు గదా! సో, అందుకనే. అన్ని కోచింగ్ సెంటర్స్ అలాగే ఉన్నాయనైతే నేను చెప్పను గానీ, మాక్సిమం అయితే మాత్రం అలాగే ఉన్నాయి. వాళ్ళు సరిగ్గా క్లాసెస్ అన్నవి తీసుకోరు. మనం ఫీజ్ కట్టేంత వరకు ఒక మాట చెప్తారు. వన్స్ మనం ఫీజ్ పే చేసేసిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి వచ్చేటటువంటి రియాక్షన్ వేరేలా ఉంటుంది. అండ్ వితిన్ టైమ్‌లో వాళ్ళు సిలబస్ కంప్లీట్ చేయకపోయినా మనం ఏమీ చేయలేము. వాళ్ళు చెప్పిన షెడ్యూల్ ప్రకారం మన డేని మనం ఫిక్స్ చేసుకోవాల్సొస్తుంది. ఆ క్లాసెస్‌కి అంతంత దూరం మనం వెళ్ళి, ఆ క్లాసెస్ అటెండ్ చేసి, ఆ క్లాసెస్ వినాలి. ఆ తర్వాత వాటిని అర్థం చేసుకోవాలి. అంత టైం మనం స్పెండ్ చేయాలి. దాని తర్వాత మళ్ళీ వాళ్ళు చెప్పే నోట్స్ రాసుకోవాలి. సో, ఏదైనా సరే స్టాండర్డ్ బుక్స్‌లో ఉన్నదే ఎవ్వరు చెప్పినా అదే కంటెంట్ చెప్తారు. సో, అదేంటంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క టైప్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్ ఉంటుంది. ఒక్కొక్క రకంగా చెప్తారు. అంతే డిఫరెన్స్. సో, బాగా ఆలోచించి మనం తీసుకోవాలా? ఇంత డబ్బు దీనికి పెట్టాలా? అన్నది ఆలోచించండి. మీరు పాస్ అయిపోతారు. మా ఇన్‌స్టిట్యూట్‌లో చేరితే. మాది గ్యారంటీ అని చెప్పే ఇన్‌స్టిట్యూట్స్ అసలేమీ లేవు. అలా ఉన్నాయి అని వాళ్ళు చెప్తే మాత్రం వాళ్ళ మాటలైతే నమ్మకండి. ఆఫ్‌లైన్‌వి ఇలా ఉన్నాయంటే ఇంకా ఆన్‌లైన్‌వి అయితే మరీ దారుణం. ఎప్పటివో ఓల్డ్ కంటెంట్ రికార్డెడ్ వీడియోస్ పెట్టేసేసి కోర్సెస్ అంటూ లాంచ్ చేస్తున్నారు. అసలు ఎంత అప్‌డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు కావాలి. అసలది ఎందుకు పట్టించుకోవట్లేదో చాలామంది. అప్‌డేటెడ్ వెర్షన్ అని చెప్తున్నారు గానీ, అందులో అప్‌డేటెడ్ ఎంతవరకు ఉందో అయితే నాకు చాలా డౌటే ఉంది. ఎందుకంటే 500, 400 రూపీస్‌లో ఎలా ఇవ్వగలుగుతారు? ఒకసారి మీరే ఆలోచించండి.
ఇంకొన్ని లైవ్ సెషన్స్ అంటారు. అసలు ఆ షెడ్యూల్ చేసిన టైంకి ఆ క్లాసెస్ అనేవి జరగనే జరగవు. సో, అవి కూడా అలాగే ఉన్నాయి. సో, ఏమైనా సరే అన్నీ అని అయితే కాదు కానీ మ్యాక్సిమం అయితే అలాగే ఉన్నాయి. సో, మీరు ఆలోచించండి. కోచింగ్ తీసుకోవాలి అని అనుకుంటే మీ దగ్గర చాలా టైం ఉంది, ఓపిక ఉంది. అండ్ దట్టు మనీ కూడా మీరు ఎఫర్ట్ చేయగలుగుతాం అనుకుంటే మీరు డెమో క్లాసెస్ అటెండ్ అయ్యి ఒక 10 మంది సీనియర్లని కనుక్కొని ఆ తర్వాత మాత్రమే మీరు కోచింగ్ అన్నది దానికి ముందుకు వెళ్ళండి. డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు, తర్వాత బాధపడొద్దు. సో ఇది నేను చెప్పాలనుకుంది. సో ఇప్పుడు ఆన్లైన్ కోచింగ్ తీసుకోవాలా, ఆఫ్లైన్ కోచింగ్ తీసుకోవాలా, ఎలాంటి వాటికి అప్రోచ్ అన్నది దట్ టు యువర్ చాయిస్. కాకపోతే చాలామంది అయితే మోసపోతున్నారు, చాలామంది మోసం చేస్తున్నారు. సో ఇది మాత్రం ఒకసారి కన్సిడర్ అయితే చేయండి. నేను నా ఫ్రెండ్స్ చాలామంది ఆఫ్లైన్లో మోసపోయిన వాళ్ళు ఉన్నారు. నేను ఆన్లైన్లో కొన్ని నాకు ఇలాంటివి ఎక్స్పీరియన్స్ జరిగాయి. సో అందుకనే నేను మీకు స్పెషల్గా ఈ వీడియో చేయాలని అనిపించింది. సో ఇందులో ఎవరిని హర్ట్ చేయాలని కాదు, అన్ని ఇన్స్టిట్యూట్స్ ఇలా ఉన్నాయని కూడా కాదు. కొన్ని అయితే ఫ్రీ కంటెంట్ ఇచ్చే చాలా మంచి కోచింగ్ సెంటర్స్ కూడా ఉన్నాయి. వాళ్ళు ఫ్రీ కంటెంట్ ఇస్తూనే కొన్ని నామినల్ ప్రైజెస్కి కూడా వాళ్ళు చక్కటి ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేస్తున్నారు స్టూడెంట్స్ కోసం. సో అంటే సమాజంలో ఇటు చెడు ఉంటుంది, మంచి ఉంటుంది. అలాగే చాలామంది కమర్షియల్ కూడా ఉంటారు, కొంతమంది స్టూడెంట్స్ ఫేవర్ కూడా ఉంటారు. కాబట్టి సో బోత్ ఉన్నాయి. సో ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సింది మనమే. సో ఎనీహౌ ఆల్ ది బెస్ట్. బాగా చదవండి, మంచి ఉద్యోగం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.